శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి 20వ కందార్థం, క్రమసంఖ్య 64. ఎరుకైన భూతముల నీవెరుగుము ఆకాశముగాడ్పు ఇంగలమును నీళ్ళిరవంద నేలయని నేనెరిగిన పద్ధతిని నీకు ఎరిగించినాను. ముజ్జగములయ్యెను వేట్లతోను పరిపూర్ణమందు కన్పడుచు తమకు తామే పరిపూర్ణమందు కన్పడుచు తమకు తామే మరి కానరా విట్టి మార్గము కల వీటి నెరిగించినాను. ముజ్జగములయ్యెను వీట్లతోను. గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి ఈరోజు మనము 20వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే కిందటి కందార్థములో తేలికైన యుక్తితో తెలియపరచెదను, పలుకు పలుకున కలిగిన అర్థము వేరువేరుగా చెప్పుకున్నప్పటికీ వస్తువు ఒకటే అన్నారు. సమస్త బ్రహ్మాండాధిష్టానమైన అఖండ ఎరుక ఓంకారము నుండి అకారాది క్షకార పర్యంతమైన అక్షర శబ్ద ప్రపంచమును, పంచభూతాదిక సమస్త వస్తు ప్రపంచమును ఏర్పడినవి. ఈ శబ్ద ప్రపంచమే నామములు, పేర్లు, వస్తువు పేరు ఒక స్థానము నుండే ఏర్పడినవి కనుక అవి రెండును ఒకదానికి మరొకటి వేరు కాదు. అవిద్యని విడిచి ప్రతిబింబ చైతన్యమును విడిచి అవిద్య ఉండనేరదు. అప్రతిబింబ చైతన్యము లేనిదే అవిద్య అసలు ఉండనే ఉండదు. కనుక అవిద్యే ఎరుక శరీరము, ఇదే దేహము, ప్రతిబింబ చైతన్యమే గుర్తు అనగా జ్ఞానము, ఇదే దేకి. కనుక ఈ దేకి దేహములు రెండును ఒక్కటే, ఈ రెండును మూలము లేనివే విచారిస్తే. కనుక ఎరుక దేకి దేహములుగానైనది విచారిస్తే దీనికి మూలమే లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక 4వ అధ్యాయము ఎరుక లక్షణములో తదుపరి కందార్థము 20, క్రమసంఖ్య 64. ఎరుకైన భూతములని వెరుగుము, ఎరుకైన భూతములని వెరుగుము ఆకాశము గాడ్పు ఇంగలము నీళ్ళరవింద నేలయని నేనెరిగిన పద్ధతిని నీకు ఎరిగించినాను. ముజ్జగములయ్యను వీట్లతోను పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే మరి కానరా విట్టి మార్గము కల
వీటి నెరిగించినాను ముజ్జగములయ్యను వీట్లతోను. శిష్య, గురుదేవ చక్కగా వివరించండి ఆయన. ఎరుక, ఎరుక అనగా హరిస్థాన రూపమైన ఆత్మ. ఎరుక అనగా అధిష్టాన రూపమైన ఆత్మ. భూతములు, ఇక భూతములు అనగా పృథివ్యాది పంచభూతములు. కనుక శిష్య, ఎరుకైన భూతముల నీ వెరుగుము. ఎరుకనగా హరిష్టాన రూపమైన ఆత్మాను, భూతములనగా పృథివ్యాది పంచభూతములు నీ వెరుగుము అంటే నీవు గుర్తించుము. అంటే ఎరుక నుండియే పంచభూతములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ భూమి సమస్త జీవగుణము, సమస్త జీవగణములు ఉండే స్థానమైన భూమి అయినవి. కనుక నేనెరిగిన పద్ధతి నీకెరిగించినాను. అంటే నా గురుమూర్తి పరశురామ సీతారామ స్వామి కృపచే నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ పద్ధతిని నీకెరిగించినాను. అంటే సాంప్రదాయబద్ధంగా, సాంప్రదాయ పద్ధతిగా గురుపదిష్ట మార్గము యందున్న ఆ సాంప్రదాయ పద్ధతిగా, గురుపదిష్ట మార్గమందున్న వస్తునిచ్చే పద్ధతిగా నేను గుర్తించి నీకు దృఢపరుస్తున్నాను. ముజ్జగములయ్యేను వీట్లతోనూ. ఈ పంచభూతములతోనే ముల్లోకములయ్యను. ఆ మూడు లోకాలు ఏంటో తెలపండి ఆయన. ఇక్కడ ముల్లోకములు అనగా దేవలోకము, పితృలోకము, జీవలోకములయ్యను. ఈ విషయము నేను తొలిసికొనిన విధముగా నీకు తెలియపరిచినాను. ఇట్టి పంచభూతాత్మక జగత్తు అంటే ఈ సమస్త బ్రహ్మాండ పిండాండములుగా ఇవే మార్పు చెందుతున్నవి. అపరిపూర్ణమునందు కనపడుచు, ఒకప్పుడు కనపడుచు, ఒకప్పుడు కనపడక. అపరిపూర్ణమునందు లేవు, కానీ వాటికవే తమకు తామే వచ్చి ఒకప్పుడు కనపడుతూ మళ్ళీ తమకు తామే మరి కానరావు, మళ్ళీ ఒకప్పుడు కనపడకుండగా లేకుండగా పోతున్నాయి. అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ఆ రూపనామములుగో కలిగినటువంటి యొక్క ఎరుకకు మూలము గాని ఆధారము గాని లేకనే తమకు తాముగానే తోచుతున్నవి, మరియు తమకు తాముగానే లేకపోవచ్చున్నవి. ఇట్టి పద్ధతిని విచారించినచో గురుమూర్తి ద్వారా ఇట్టి పద్ధతిని విచారించినచో ఇట్టి మార్గము కల. కళ అంటే లేకపోవచ్చున్నది. వాటికవే రావడము, వాటికవే పోవడము, మళ్ళీ వాటికవే లేకపోవచ్చున్నవి. ఇట్టి పద్ధతి గల ఎరుక ఈ జగత్తుల గురించి నీకు తెలియపరిచినాను. మనకు చాంద్రోపనిషత్తులో సదేవ సౌమ్యేదమగ్ర ఆసిత్ ఏకమేవ అద్వితీయం
అంటూ మనకు ఆ చాంద్రోపనిషత్తులో ఇలా తెలియచేస్తుంది. తదేవ సౌమ్యేదమగ్ర ఆసిత్ ఏకమేవాద్వితీయం అని తెలిపినట్లు ఈ ఎరుక సకల సృష్టికి ఆధారమగుట వలన ఈ ఎరుక శుద్ధ చైతన్యమనియు ఈ ఎరుక సృష్టికి ముందు అద్వితీయమై అంటే తనకంటే మరొక పదార్థము లేక ఏకరూపముగా నున్న చేతన బ్రహ్మము. అంటే ఎరుక ఒక్కటే ఈ సృష్టికంతా కారణము. ఈ జగత్ కారణమైనటువంటిది ఎరుకే, మూల పదార్థమై ఉన్నది ఈ ఎరుకే. ఈ ఒక్క ఎరుకే ఎట్లు సర్వలోకాలెల్లన్నీ పుట్టించినదని విచారించినా మనకు అభద్రాద్రి శతకములో ఇంకా తైత్తరీయోపనిషత్తులో ఆత్మనాకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే హప హపా పృథ్వీ పృథివ్యా ఓషధిభ్యో ఓషధియో అన్నా అన్నాత్ ప్రజాయంతే అన్నట్లు ఆత్మన అనగా తన యందే అంటే ఎరుక యందే ఎరుక యొక్క మాయాశక్తిచే పంచభూతములతో కూడిన జగత్తు ఏర్పడినది. అయ్యా కనుక ఎరుక వల్ల ఏర్పడిన జగత్తంతయు ఎరుకయే. కనుక ఈ ఎరుక గురుమూర్తి ద్వారా విచారించితే ఎరుక లేదు అని దృఢమైనదా, ఇక తీరిపోయింది. ఇక బాధ లేదు, మళ్ళీ తిరిగి భ్రాంతి పుట్టదు. ఇది శ్రీమద్భాగవత కృష్ణదేశిక విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఎరుక లక్షణం నామ చతుర్థోధ్యాయ సమాప్త. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఎరుక లక్షణం 4వ అధ్యాయం సమాప్తం.